డానీ మరియు చాద్ బలాయ్ నిర్వహించు 1000 తరములు కార్యక్రమాలకు స్వాగతం. తండ్రి కుమారులమైన మేము దేవునికి దర్శనమును వెతుకుతున్నాం. క్రీస్తు యేసుకు నమ్మకముగా ముందుకు కొనసాగుతున్నాం. దేవుని యొక్క రాజ్య సత్య సువార్తను ఒక తరము నుంచి మరొక తరములకు చేరవేరుస్తూ ఉన్నాం. 1000 తరముల వరకు మిమ్మల్ని ప్రోత్సహించే ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క ఆత్మీయ ప్రయాణంలో మీరు కూడా పాలు పంచుకున్నందుకు వందనములు తెలియజేస్తూ ఉన్నాము. హలో, 1000 తరములు అనే కార్యక్రమానికి మీకు మరలా స్వాగతం. నేను చాద్ మరియు నా యొక్క డానీ గారు ఉన్నారు. మనం గతించిన వారమంతా కూడా చాలా సంతోషించాము. ఆయన సేవలో మరియు ఆయన యొక్క పునరుద్ధానంలో సంతోషించి ఉన్నాం. మనము మార్కు సువార్త గురించి విశ్లేషణ చేసుకుంటూ ఉన్నాం. మనం ముగించిన దాని నుంచి ప్రారంభిద్దాం. మనము మన యొక్క రాజు అనేటువంటి యేసుని గురించి అనేకమైన విషయాలను నేర్చుకుంటూ ఉన్నాము. మరియు ఆయన యొక్క రాజ్యంలో ఉండాలని, పరలోకములో ఉన్నట్టు భూమి యందును ఉండాలని మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనము 2 అధ్యాయాలు ముగించుకున్నాం. ఇప్పుడు మనం 3వ అధ్యాయమును ప్రారంభిద్దాం. సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడు ఉండెను. అప్పుడు వారు ఆయన మీద నేరము మోపవలనయుండి విశ్రాంతి దినమున వాణిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన నీవు లేచి మధ్య నిలువమని ఊచ చేయగలవనితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని అడిగెను. అందుకు వారు ఊరుకుండరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలిచూచి చెయ్యి చాపమని చెప్పెను. వాడు చెయ్యి చాపగా బాగుపడెను. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకుని ఆయనను ఎలాగు సంహరింతమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా నేను చెబుతుంది ఏమిటి అనగా, మన యొక్క బలహీనతలు మరియు నిస్సహాయత వలన అనేకులు మరియు వారికి ఉన్నటువంటి బలహీనత వలన తృణీకరించబడట ద్వారా వారు స్వస్థతను పొందలేకపోతున్నారు. అనేక మంది ప్రజలు వారు అసమర్థత వలన పొందలేకపోతున్నారు. దేవుని యొక్క రాజ్యములో, దేవుని సంఘములో ఉన్న వారి యొక్క అధికారమును వినియోగించలేకపోతున్నారు. మరియు మతపరమైన విషయముల చేత వారు చచ్చుబడిపోయి ఉన్నారు. అయితే మొట్టమొదటిగా వారు ఏ యొక్క స్థలములో ఉన్నారో దాన్ని బట్టి వారు నిస్సత్తువుగా ఉన్నారు. వారు ఎల్లప్పుడూ కూడా ఇతరులు చదివే లేఖనాలను ఆలకించడం మరియు వారి యొక్క సొంతముగా ఏ రోజు కూడా లేఖనములు ధ్యానించలేకపోవడం వలనే, మరీ ముఖ్యంగా నేటి దినాలలో అనేక మంది వారి యొక్క జీవితంలో దేవుని యొక్క శక్తిని చూడాలనుకుంటున్నారు. కానీ మరియు అనేక మంది ప్రజలు ప్రభుత్వం మీద మరియు దేవుడు అనుగ్రహించిన ఆధిపత్యము, అధికారుల మీద తిరగబడటము వలన, అయితే మన యొక్క ప్రేమగల దేవుడు కోపము చూపించగా సరి అయిన విధానములో ఆయన కోపగించాడు. ఇక్కడ నేను నేర్చుకున్నది ఏమిటి అనగా, దేవుని యొక్క ప్రజలు దేవుని రాజ్యమును గుర్చిన వాస్తవికతలు తెలుసుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క బిడల జీవితంలో ఆశిస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆనాటి దినాల్లో శిష్యులతో ఏ విధంగా ఉన్నారో మనము చూడాలి. అలాగుననే మనము దేవుని యొక్క రాజ్యములో ఏ విధంగా పనిచేస్తూ ఉన్నావో మనము తెలుసుకోవాలి. దేవుని రాజ్య ఫలితాలు చూడాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలియదు కోపట. అపోస్తలుడైన పౌలుకి గాని పేతురుకు గాని ఏనాడు కూడా కోపగించలేదు. ఆనాడు సంఘ స్థాపనను పరిచర్యను ప్రారంభించిన 2000 సంవత్సరములకు ప్రారంభించిన వీరు అందరూ కూడా వారు ఏనాడు దురాత్మ పట్టిన వాని మీద కోపగించలేదు, గాని మతపరమైన విషయాల మీద కోపగించారు. ఎందుకనగా అనేకమైన శతాబ్దముల నుంచి కూడా అపవాది ప్రజలను రోగ పీడితులుగా చేస్తూ బాధిస్తూ ఉన్నాడు. అయితే మనం చూస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో దేవుని రాజ్య సంబంధ విషయాలు చూస్తున్నాం. దేవుని యొక్క రాజ్యము అనేది బలవంతముగా చొరబడుచు ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాము. బలవంతులు మాత్రమే లోపలికి చొరబడుతూ ఉన్నారు. వారు దేవుని రాజ్యమును చూస్తూ ఉన్నారు. అటువంటి మనసును, ధైర్యమును మనకు ఉండాలి.
ఈ విషయాన్ని మనం ముందు కాలంలో చూస్తున్నాం. ఊచ చెయ్యగలవాడిని చూచాడు, వారి యొక్క కఠినమును కూడా చూశాడు. ఆ ఊచ చెయ్యగలవాడిని అక్కడ పరిసయ్యులు చూచారు. యేసు వాడిని బాగు చేస్తాడని తెలిసి వారు చాలా కోపంతో ఉన్నారు. దురాత్మ పట్టనేక మనుషులు ఎల్లప్పుడూ యేసు విడిపిస్తున్న దాన్ని బట్టి చూచి కోపగిస్తుంటారు. దురాత్మతో పట్టిన వారిని చూచి యేసు బాధపడుతున్నాడు. అంతేగాని వారి ఎడల ఏనాడు కూడా ఆయన కోపగించలేదు. ఇక్కడ మనము ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన విషయాలు చూస్తున్నాం. సహజ సిద్ధమైనటువంటి రీతిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ కార్యమును చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది చూసి దిగ్భ్రాంతి చెందారు. శక్తి లేనటువంటి క్రైస్తవ్యము దేవుని కార్యములో అంగీకరించలేరు. మనము చూస్తూ ఉన్నాము, ఏ రోజు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు దురాత్మలు పట్టిన వారి ఎడల కోపగించుకోలేదు. వారిని చూచి ఆయన కనికరపడి వెంటనే ఆయన స్పందించాడు. మీరు ఇక్కడ లేఖనంలో ఉన్నదాన్ని చక్కగా వివరించారు. అయితే మీరు వివరించిన ఈ యొక్క విషయంలో అనేకమంటి సంవత్సరముల నుండి శతాబ్దాల నుంచి సేవకులు వాక్య పరిచర్య చేస్తూ ఉన్నారు. మీరు ఉపమాన రీతిగా చక్కగా చెప్పారు. మా అందరికీ కూడా చక్కగా అర్థమయ్యే రీతిలో అప్పటి సమాజ మందిరములలో జరుగుతుండే సంఘటనలు చూస్తున్నాము. నేటి కాలంలో సంఘములో అనేక మంది నడవలేని స్థితిలో సంఘములున్నారు. దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా దేవుని యొక్క ఆధిపత్యాన్ని వారు కోల్పోయినట్టుగా సంఘంలో చూస్తున్నాం. లేఖనాల్లో మనం చూస్తున్నాం, కుడిచేయి ఎప్పుడు కూడా వారి యొక్క అధికారమునకు సూచనగా ఉంది. మరియు అనేక మంది ప్రజలు వారి యొక్క మతపరమైనటువంటి వాటిల్లో చిక్కుల్లో కూరుకుపోతున్నారు. బయటపడే అవకాశం లేకుండా ఉన్నారు. మరియు వారి దేవుని యొక్క సంపూర్ణత్వంలో నడువ లేకున్నారు. 3వ వచనంలో ఎందుకు అందరం ముందు పైకిలే అని చెప్పారు. యేసయ్య అద్భుతములు చేయాలనుకుంటున్నాడు. అనగా పతనమైపోయిన ఈ రాజ్య సంబంధమైన విషయం మీద దేవుని రాజ్య స్థాపన చేస్తున్నాడు. ఆయన రాజ్యపు వాస్తవాలు వెల్లడపరిచినప్పుడు ఆయన ఆనందిస్తాడు. అయితే నేటి కాలములో ప్రజలకు అనేకమైన నమ్మకాలు వారి కలిగి ఉన్నారు. నాయక పరిచర్యలో ఈ వారములో జరిగినటువంటి ఒక వాస్తవ సంఘటన జ్ఞాపకం చేసుకుంటున్న నా యొక్క కారు చెడిపోయిందన్న బాగు చేయించుకోవడానికి నేను వెళ్ళాను. నా యొక్క పరిచర్యలో ఒక సంఘమునకు 4వసారి అక్కడ నేను వాక్యమును బోధించడానికి వెళ్తూ ఉన్నాను. అక్కడికి కుంటుతూ వస్తున్న ఒక స్త్రీ వచ్చింది. అప్పుడు నేను, ఎందుకమ్మా నీవు ఈ విధంగా నడుస్తున్నావు అని ఆమెను నేను అడగడం జరిగినది. ఆమె దాని గురించి అనేకమైనవి చెప్పింది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళక మునిపే నీ యొక్క విశ్వాసం ద్వారా మీరు బాగుపడతారని చెప్పాను. అయితే ఆమెతో నేను చెప్పినాను, అమ్మా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను స్వస్థపరచాలనుకుంటూ ఉన్నారని. ఆమెతో కొన్ని నిమిషములు మాట్లాడిన తర్వాత ఆమె యొక్క చెయ్యి పట్టుకున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధి ఆమెలో ప్రవేశించినట్లుగా నేను ప్రార్థిస్తున్నాను. మరి యొక్క స్త్రీ వచ్చి చెబుతూ ఉంది, ఇదిగో అక్కడ భూతవైద్యుడు ఒకడు ఉన్నాడని. అయితే నేను ఎల్లప్పుడూ కూడా దేవుడు తన యొక్క రాజ్య శక్తులను విడుదల చేయాలని చూస్తున్నాను. మరలా ఈసారి నా యొక్క భార్య యొక్క వాహనం తీసుకొని అక్కడికి వచ్చేనాను. అక్కడ ఉన్నటువంటి వారు ఆ యొక్క స్త్రీలు అనేకమైన విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. వారి యొక్క శరీరంలో ఉన్నటువంటి బలహీనతలను గూర్చి. ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఒక విషయాన్ని మనము తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఎల్లప్పుడూ తన ప్రజలను స్వస్థపరచుటకు ఇష్టపడుతున్నాడు. ప్రతిదీ ఆయన యొక్క నిర్ణయ కాలమందు మానవుల యొక్క జీవితంలో ఆయన వాస్తవాలను వెల్లడిస్తున్నాడు. గొప్ప వాస్తవాలను, గొప్ప పరిష్కారములు చూపిస్తున్నాడు. నేను ఆయన యొక్క కుమారుడిగా ఆయన యొక్క వాస్తవాలను ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను నా యొక్క పరిచర్యలో ఆదివారం ఉదయం కల్లా నేను వేరొక చోట ఉండాల్సింది కనుక శనివారం నేను వేగవంతంగా ప్రయాణిస్తున్నాను. ఆదివారం ఉదయం ప్రజలతో సంఘమంతా నింపబడి ఉంది, కానీ దేవుని సమయం కోసం చూస్తున్నాను. కొన్నిసార్లు ప్రజలు దైవిక శక్తిని పొందుకోగలరు, కొన్నిసార్లు వారు దైవిక శక్తిని పొందలేరు. ఇక్కడ ఈ మనుషుడు స్వస్థత పొందాడు. వాడు చేయలేని పనిని యేసు చేయమని చెప్పాడు. ప్రియా దేవుని సంఘమా, ఎక్కువ సార్లు మనము దేనినైతే చెయ్యలేమో దానిని చెయ్యమని ప్రభువైన యేసు కోరుతూ ఉన్నాడు.
ఆయన వాడిని తన యొక్క చేతిని చాపమని చెబుతూ ఉన్నాడు. వాడు చేసిన వెంటనే తన యొక్క స్వస్థతను పొందుకున్నాడు. యేసును ఏ విధముగా చంపవలని పరిసయ్యులకు చాలా ప్రణాళిక వేశారు. ఆత్మ విషయమై దీనులైన వర్ధన్యులు, వారు పరలోకము వారిది. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ద్వారా దీనులకు పేదలకు సువర్తమానం ప్రకటిస్తూ ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దేవుని రాజ్యపు సత్యమైన వాస్తవాలు వెల్లడిస్తుంటాను. అయితే ప్రతి చోట ప్రజలు బలహీనులుగా ఉన్నారు. అనేకమైన సందర్భాల్లో ప్రజలు తమ యొక్క హృదయాలను తగ్గించుకుంటూ ఉండవలసి ఉంది. తమ్ము తాము తగ్గించుకున్నప్పుడు దైవిక స్వస్థతను పొందుతారు. మనము లేఖనాలను చూస్తున్నాము. వారు అనగా ఎప్పుడైతే ప్రజలు తాము తగ్గించుకొని దేనులై దేవుని మాటకు లోబడ్డారో అప్పుడు వారు దైవిక కార్యాలను లేఖనముల ద్వారా వారు చదివినటి వాస్తవాలను, అభిషేకమును ప్రజల మధ్యకు తీసుకువెళ్ళగలరు. యేసు వలె వారు ఉండగలరు. అయితే దేవుని యొక్క సంఘము చెడు సిద్ధాంతాలకు, చెడు బోధలకు ఆకర్షితులవుతున్నారు. దుర్బోధుల వల్ల వారు దైవిక శక్తిని చూడలేక ఉంటూ ఉన్నారు. చాదు నాయక పరిచయంలో అనేక మంది సేవకులను చూస్తూ ఉన్నాను. ఈ యొక్క దుర్బోధుల వల్ల వారి యొక్క విశ్వాసమును కోల్పోయి ఉన్నారు. ఎప్పుడైతే ప్రజలు తాము తగ్గించుకుంటారో పతనమైపోయిన స్నేహాలు మరియు సహవాసములు దేవుని చేత సమకూర్చబడతాయి. వారు చేయవలసిందలా వారు చేస్తూనే ఉన్నారు. మనము ఎల్లప్పుడూ కూడా మనుషులు ఏమి చెప్తున్నారో అని కాదు గాని లేఖనములు ఏమైతే బోధిస్తున్నావో వాటిని పరిశీలించాలి, వాటిని చూడాలి. మీరు వివరించినటువంటి ఈ యొక్క విషయములు చాలా ఆసక్తికరంగా మాకు ఉన్నవి. వారు ఎప్పుడు కూడా లేఖనాల్ని తప్పుగా చూడడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు. వారు ఎల్లప్పుడూ కూడా వారి యొక్క మత సంబంధమైన ధర్మశాస్త్రాలని వారు పాటించడానికి వారు చూస్తూ ఉన్నారు. వారు మెస్సైన్ గురించి పూర్తి అవగాహన లేదు. వారిలో అనేక మంది పరిసయ్యులున్నారు, సద్దుకయ్యులు, శాస్త్రులు, మరియు అక్కడ ఆయన సద్దుకయ్యుల గురించి కూడా చెబుతున్నాడు. ఆయన దేవుని యొక్క రాజ్యమును తీసుకుని రావడానికి ఆయన అధికారం గలవానిగా చూస్తున్నాడు. వారు ఎల్లప్పుడూ కూడా లోబడినల్లని ప్రజలుగా దేవుని మాటకు విధేయత లేకుండా ఉన్నారు. వారు ప్రతిదీ బంధించి ఉంచి ఉన్నారు. మనుషుల యొక్క మాటలను దైవోపదేశములుగా చేశారు. వారు ఆ విధంగా చేయడం ద్వారా చెరలో ఉన్నవారు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకునే అధికారం లేకుండా పోతుంది. అయితే యేసు వారికి ఒక అవకాశం ఇక్కడ కలుగజేస్తున్నాడు. 4వ వచనంలో ఆయన వారికి అవకాశమును ఇస్తూ ఉన్నాడు. వారిని పట్టించుకున్నాడు. వారు బిగించిన ఉచ్చులను విడదీస్తున్నాడు. దేవుని యొక్క రాజ్యం వారిలో పాలించినట్లుగా దానిని ఆయన విడుదల చేస్తున్నాడు. సబ్బాతు దినమందు ఏది చేయుట న్యాయమందంటున్నాడు. మేలు చేయుట, కీడు చేయుట అని. ప్రాణరక్షణ, ప్రాణహత్య. అయితే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు అడిగిన యొక్క ప్రశ్నకు వారు సమాధానం చెప్పలేదు. మేలు చేయుట, ప్రాణరక్షణ. అయితే వారు మౌనంగా ఉన్నారని లేఖనం చెబుతుంది. మనం చూస్తున్నాము, నీతిమంతుడా నశించిపోవడం ఎంత మాత్రం కూడా ప్రభు అయిన యేసుకు ఇష్టము లేదు. ఆ యొక్క ఓచ చేయగలవాడు ఏమైతే అతడు అనుభవించినాడు, మనం కూడా ఆ విధంగా పొందుకోవాలని అని కోరుతున్నాడు. దేవుడు మనకు అవకాశమును అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ప్రజలు, పెద్దలు కూడా వారు మౌనంగా ఉండిపోయి మనల్ని వెళ్ళనివ్వకుండా చేస్తారు. ఆయన మన కొరకు ఏమైతే చేయాలని ఆశిస్తున్నాడు దాన్ని చేయనిద్దాము. ఆయన అప్పుడు చేస్తూ ఉన్నప్పుడు ప్రజలు మౌనముగా ఉండిపోతారు. నాన్నగారు, మీరు దీని గురించి చెప్పండి. ప్రతి వారము చేస్తూనే ఉంటాము. నేను కనుగొన్నది ఏమిటనగా, దేవుని యొక్క స్వస్థత అద్భుత కార్యములో ఉన్న యొక్క వ్యత్యాసమును ఎందుకు దేవుడు నాకు చూపిస్తున్నాడు అనగా, జీవిత కాలమంతా కూడా ఉన్నటువంటి ఆ ప్రజలను నేను బాగు చేయడం మాత్రమే కాదు గాని సంఘ కాపరి చేయాలి. ప్రతి ఒక్కరూ దైవిక శక్తిని పొందుకుని ఉన్నారు కనుక ఆయన అభిషేకంతో కార్యాలు చేయాలి. కొంతమంది దేవుని రాజ్యపు విషయాల్లో దిగువ స్థాయిలో ఉంటున్నారు. ఇతర ప్రజల యొక్క జీవితాలలో ఏదైతే అపవాది వారిని బాధిస్తూ వారి యొక్క జీవితాలను ఛిద్రం చేస్తుందో వాటి నుండి వారు విడిపించాలి. లేఖనాల్లో వారికి కలిగినటువంటి
అధికారమును, దేవుని రాజ్యపు వాస్తవాలను తెలుసుకుని వారి మీద వారు ఉపయోగించాలి. ఒక గదిలోనికి వెళ్ళిపోయి ప్రార్థన చేసినంత మాత్రాన గొప్ప ఉజ్జీవము రాదు. లేఖనము దేవుని యొక్క స్వరమును ఎప్పుడైతే మనము విడుదల చేస్తామో అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. చాదు నా యొక్క పరిచయంలో నేను గమనించింది ఏమిటనగా, మనం అపోస్తలుడైన పౌలు జీవితాన్ని చూస్తే, అపోస్తలుడైన పౌలు గారు తన యొక్క పరిచర్య అంతటిని మాటల ద్వారా కాదు కానీ ఆయన ఎల్లప్పుడూ కూడా దేవుని రాజ్యపు శక్తిని విడుదల చేయడం ద్వారా పరిచర్య చేశాడు, శక్తిని ప్రదర్శించాడు. వారి యొక్క శరీరానుసరమైన మనస్సును ఆధారం చేసుకోకుండా ఆత్మీయంగా చేశాడు. క్రీస్తును వారి హృదయంలో నిలిపాడు. అనేకమైన సందర్భాల్లో ఆ యొక్క విషయాలు చూస్తున్నాము. రోమీయులు 15వ అధ్యాయంలో కూడా దాన్ని మనం చూస్తున్నాము. ఆయన తన యొక్క పరిచర్య అంతటిలో కూడా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన తన యొక్క పరిచర్య అంతటిలో కూడా గొప్ప అద్భుతములను, కార్యాలను చేశాడు. పౌలు ఎల్లప్పుడూ కూడా వారి యొక్క మానసిక స్థితిని గమనించి ఆయన వాక్యమును చెప్పాడు. చివరిలో ఎల్లప్పుడూ కూడా అతడు దేవుని యొక్క శక్తిని విడుదల చేశాడు, దేవుని యొక్క వాక్యము నెరవేరేటట్టుగా చేశాడు. అపోస్తలుడైన పౌలు చేసిన విధంగా మనము కూడా మన దినాలలో చేయవలసి ఉన్నది. చాలా అంగీకారముగా ఉన్నది. ఆయన చేసే ప్రతి కార్యాన్ని బట్టి నేను నిజంగా చాలా సంతోషిస్తూ ఉన్నాను. మనం చూస్తూ ఉన్నాం, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది స్థానిక సంఘ కాపరులు, అనేక మంది వారి పరిచర్యను చేస్తూనే ఉంటున్నారు. వారు అనేక మంది సత్యాలను, వారి యొక్క పరిచర్యలో అనేకమైనటువంటి బోధన సిద్ధాంతం వారు ప్రకటిస్తూ బోధిస్తున్నారు. అనేక మంది సేవకులు అనేకమైన సిద్ధాంతాలను వారికి తోచిన విధంగా వారు వాక్యం చెప్తున్నారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క రాజ్యములో మనం ఫ్రెష్గా ఉండాలని కోరుతున్నారు. అయితే ఇంతకు మునుపు మీరు చెప్పిన రీతిగా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఉన్న విధంగా మనం చేస్తూ ఉండాలి. అనగా దేవుని యొక్క గొప్ప ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు చేయడానికి ప్రార్థించాలి. యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో దురాత్మలు ఆయన ఎదుకు వచ్చి ఉన్నవి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేకమైన ఆశ్చర్య కార్యములు చేయడంతో అపవాది యొక్క తల బ్రద్దలైపోయింది. ఆయన ఎల్లప్పుడూ కూడా ఆలోచించేవాడు. ఆయన పరిచర్యలో ఆశ్చర్యములు, అద్భుతములు జరిగాయి. ఒక్కసారి ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనమును మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు తన చిత్తానుసారముగా సూచిక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన మరియు పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరిచెను. మనము దేనినైతే ఆలకించున్నామో జాగ్రత్తగా వినాలని ఇక్కడ హెబ్రీ 2లో మనకు స్పష్టంగా చెబుతుంది. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నారో దేవుడు ఆయన చెబుతూ ఉన్నాడు. ఆయన తన శక్తి చేత మనలను విడిపిస్తాడు. మనము దేవుని రాజ్య సంబంధమైన మర్మములను తెలుసుకోవాలని మరలా ఆయన మేల్కొల్పుతున్నాడు. ఈ కార్యక్రమం ద్వారా మేము మరొకసారి మిమ్మల్ని మేలుకొలుపుతూ ఉన్నాము. కొరింథీయులకు రాసిన పత్రికలోని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, దేవుని యొక్క రాజ్యం మాట కాదు గాని శక్తి అయి ఉన్నది. నాన్నగారు మీరు చాలా అద్భుతమైన విషయాలు చాలా చక్కగా మాకు వివరించి ఉన్నారు. ప్రభు యేసు ఆయన మనలను సంపూర్ణముగా మనలను సమకూరుస్తాడు. కనుక దయచేసి మనము మేల్కొని ఆయన దేవుని రాజ్య యొక్క విషయాలను చూద్దాము. నేను కొన్ని ప్రాముఖ్యమైన వాటి కొరకు ప్రార్థన చేయాలి. దయచేసి చెప్పండి. నిన్నటి ఉదయపు సమయంలో వేరొక చోట నేను ప్రసంగము చేయవలసి వచ్చింది. అక్కడ దేవుని యొక్క అభిషేకమును, అద్భుతమైన కార్యాలు చేసిన అద్భుతమైన సాక్ష్యాలు మేము ఆలకించాము. దాదాపుగా 40 సంవత్సరం నుండి పరిచయలో ఉన్నవారు కూడా దేవుని యొక్క వాక్యత సంధించబడ్డారు. ఆమేన్. సంగమా, మీరు మీ యొక్క కాపరి కొరకు ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. నేను చక్కగా ప్రసంగించగలను, చక్కగా మాట్లాడగలను. నా యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షపరిచిన దానిని మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను. మనందరము ఆయన యొక్క సన్నిధిలో నిందారహితులుగా ఉండాలని ఆయన కోరుచున్నాడు. మనము అనేకమైన అద్భుత విషయాలు ప్రసంగించవచ్చు, మంచి పనులు చేయవచ్చు. అవి అన్నయో యేసును ప్రదర్శించడం కాదు, కానీ
దేవుని రాజ్యపు వాస్తవాలను ప్రత్యక్షపరచాలి. దేవా 1000 తరములు అనేటువంటి ఇక ఎపిసోడ్ ద్వారా ఎవరైతే వీక్షిస్తున్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నా, వారి యొక్క జీవితాల్లో నీ యొక్క నిర్ణయ కాలమందు నీ కార్యములు జరిగించమని అడుగుతున్నాం. నీ యొక్క రాజ్యము విషయాలు ఈ యొక్క భూమందు నెరవేరునుగాక. మన యొక్క సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు, మన యొక్క చుట్టుపక్కల వారు, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరూ నీ కొరకు రోషము కలిగి ఉండేదురుగాక. వారు భయముతోనూ వణుకుతోనూ దేవా నీకు నమ్మకముగా ఉండేదురుగాక. నీతో ఎల్లప్పుడూ సహవాసం చేయవారిగా చేయండి ప్రభువా. ఆశ్చర్యములు, అద్భుత కార్యములతో మా యొక్క కుటుంబాలు మార్పు చెందునుగాక. వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను. నీ కొరకు మంట పొందుకొనిదురుగాక. పరలోకమును నెరవేరినట్లు భూమి యందును కూడా నీ చిత్తం నెరవేరునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రజలను ప్రార్థించి వారిని ఆశీర్వదించేందుకు వందనాలు. మేము దేవుని యొక్క రాజ్య సంబంధమైన అనేకమైన ఎపిసోడ్స్ చేస్తున్నాము. దానికి సంబంధించిన లింక్స్ ఉన్నవి. ఆ యొక్క ఎపిసోడ్స్, ఆ యొక్క వర్తములు అన్నీ కూడా మా యొక్క యూట్యూబ్లో ఉంటూ ఉన్నవి. నాన్నగారు, మీరు కూడా వారికి చెప్పండి. మీరు కూడా ప్రతి వారమునకు 2 పర్యాయములు మీరు యొక్క లైవ్లో మీరు వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. అనేకమైన రీతిలుగా వాక్యాన్ని మీరు ప్రసారం చేస్తూ ఉన్నారు. దానికోసం చెప్పండి. అవును, ప్రతి గురువారం ఉదయం మేము యూట్యూబ్ ద్వారా, అదేవిధంగా మా యొక్క టీవీ ఛానల్లో మేము వాక్యం అందిస్తూ ఉన్నాము. గొప్ప విశ్వాసములో దేవుని యొక్క ప్రజలు నడిచినట్టుగా నేను వాక్యము అందిస్తూ ఉన్నాను. ప్రతి గురువారం ఉదయం కూడా నేను మన యొక్క అధికారం నడిచిట్టుకు చెప్తున్నాను. ఏ సమయంలో? ప్రతి గురువారము ఉదయము 9 గంటలకు, ప్రతి గురువారం మరియు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు మా యొక్క కార్యక్రమాలు టెలివిజన్లో కూడా మీరు వీక్షించవచ్చు. ఇవన్నీ కూడా మీరు విశ్వాసములో ఎదగాలని మేము బోధిస్తూ ఉన్నాము. అయితే ఈ యొక్క బుధవారం మరియు వచ్చే బుధవారం కూడా మేము పరిసరలో వేరొక చోట మేము బిజీగా ఉంటున్నాము. ఒకవేళ ఎవరైనా సరే మాకు సమీపంగా ఉంటున్నట్లయితే మా యొక్క సంఘంలో జరిగే ఆరాధనలకు మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మా యొక్క పరిసరకు గురించిన మరిన్ని వివరములు మరియు దేవుని యొక్క ముందుకు సాగడానికి మా యొక్క వెబ్సైట్ని దర్శించండి. మేము ప్రతి నెలలో మరియు వారములో జరిగించినటువంటి అనేకమైన యొక్క మీటింగ్స్ కొరకు, అదేవిధంగా బోధన కార్యక్రమములు, మా యొక్క ప్రయాణముల గురించి అక్కడ నమోదు చేయబడి ఉంటాయి. మీరు నిజముగా మా యొక్క పరిచయలో పాలి భాగస్తులుగా ఉండాలి, సహాయకరంగా ఉండాలనుకున్నట్లయితే మేము విదేశాల్లో అనేకమైన యొక్క నీటి బావులు మేము త్రవ్విస్తున్నాం. సహాయము చేయండి. మేము గతించిన సంవత్సరము అంతటిలో 47 బావులను త్రవ్వించాము. బావులు త్రవ్విన ప్రతి చోట సంఘములు ఏర్పరచబడినవి. మేము 2 అనాథ ఆశ్రములు నడిపించుచూ ఉన్నాము. అదేవిధంగా 2 స్కూల్స్ కూడా నిర్వహిస్తున్నాము. ఈ యొక్క నీటి బావులు త్రవ్వడం ద్వారా మరి యొక్క ఆర్ఫనేజ్, అదేవిధంగా స్కూల్ కూడా మేము ప్రారంభిస్తూ ఉన్నాము. మేము విదేశాల్లో కూడా అనేక సభలు నిర్వహిస్తున్నాం. ఈ వారంలో కూడా ఉంది. ఇండియాలోను, అదేవిధంగా పాకిస్తాన్ దేశంలో కూడా ఈ వారము మరియు వచ్చే వారములలో దేవుని యొక్క పంట చాలా వేగముగా వృద్ధి చెందుతూ ఉన్నది. మా పరిచర్యకు మీరు సహాయపడుకున్నట్లయితే మా యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. మీరు కూడా ఆర్థిక సహాయం చేయడం ద్వారా పాలి భాగస్తులు ఈ పరిచర్యలుగా కాగలరు. లోకమంతటా చేయదగిన నా యొక్క ఇష్టమైన పని ఏంటనగా, నా యొక్క కుమారుడైన చాతో కలిసి దేవుని యొక్క లేఖనాలను సంభాషించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నిజంగా నా జీవితంలో ఎన్నడూ కూడా మర్చిపోలేని విషయమైంది. నేను మరియు మా యొక్క నాన్నగారు కలిసి 1000 తరములు అనే కార్యక్రమం చేస్తూ అనేక మందికి ప్రజలను మేము ప్రభు కొరకు సిద్ధపరుస్తున్నాం. మీరు ఈ పరిచర్య ముందుకు వెళ్ళడానికి మాతో పాలి భాగస్తులుగా ఉండాలంటే మీరు తప్పక మమ్మల్ని సంప్రదించండి, మా కొరకు వెత్తండి. మేము మరియు మా యొక్క సభ్యులు అందరూ కలిసి దేవుని పరిచర్య ఇంకను కూడా విదేశాలకు, అనేకమైన దేశాలకు వ్యాప్తి చెందినట్టుగా బలోపేతం చేయడానికి మా వంతుగా ప్రయత్నిస్తున్నాం. కనుక మీరు ఈ యొక్క బికమింగ్ లవ్ మినిస్ట్రీస్ ద్వారా మీరు ఆశీర్వదించబడాలంటే, వర్తమానం ఉంటే ఆన్లైన్లో కూడా మీరు ఆలకించండి, దీవించబడండి. మరిన్ని వివరముల కొరకు మా యొక్క బికమింగ్ లవ్ మినిస్ట్రీస్ యొక్క వెబ్సైట్ని దర్శించండి. వచ్చే వారం కలుసుకుందాం. దేవుడు దీవించునుగాక.